సూరకాయ సర్వపిండి. ఇంతకుముందు నేను సర్వపిండి మీద చేశాను, జస్ట్ నార్మల్ అది బియ్య పిండితోటి. అంటే ఇంగ్లీష్లో బాటిల్ గార్డ్ అంటారు, ఇది తెలుగు లోపల మన సూరకాయ అంటారు, ఇక్కడ తెలంగాణలో ఆనపకాయ అంటారు. సో వివిధ రకాలుగా మీకు తెలుసు, సూరకాయ మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, మార్కెట్లో లభిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మునుపటిదాకా కాదు, మునుపు ఓన్లీ ఇంతకుముందు చిన్నప్పుడు ఓన్లీ చలికాలం మాత్రమే దొరికేది సూరకాయ. కానీ ఇప్పుడు ఎల్లకాలం 365 days 24/7 ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి సూరకాయలు. సో సూరకాయని మంచిగా తెలంగాణలో గీకడం అంటారు. అంటే దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా తరుక్కోవడం కాదు, మీరు మిక్సీలో ఇంకా చేత కాకపోతే మిక్సీలో వేసి కూడా మెత్తగా రుబ్బుకోవచ్చు. ఆ రుబ్బుకున్న తర్వాత అంటే కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం వక్కముక్కగా ఉంచుకుంటే దాన్ని బియ్యపిండిలో కలిపి నువ్వులేసి అల్లం వెల్లిపాయ ముద్దేసి సో ఇట్లా నూనె వేసుకొని సర్వపిండి గిన్నెలో వేస్తే, సర్వపిండి బౌల్ అంటారో గిన్నె అంటారో చూడండి,